రైట్. హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన యొక్క ఎఫ్ఆర్బి సిరీస్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం క్లాస్ 3లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి క్లాస్ 4లో అయితే ఉన్నాము. సో క్లాస్ 4లో మనం వచ్చేసరికి కాంటినెంట్స్, ఓషన్స్ అండ్ ఏవైతే రాక్స్ అనేవి ఉన్నాయో, వాల్కెనోస్ అనేవి ఉన్నాయో వాటిని ఏంటంటే చూడబోతున్నాం. ఓకేనా? సో లెటస్ స్టార్ట్ చేయడానికంటే ముందు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, సార్ మీరు ఏదైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నారో పర్మార్ సార్ కంటెంట్ అనేది యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎస్, అవునండి, కరెక్టే. ఇక్కడ ఇంటెన్షన్ అనేది ఏంటంటే మనం ఏంటంటే మన ఎవరైతే తెలుగు ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఏంటంటే మనం ఇది చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? క్లియర్. సో లెట్ us స్టార్ట్. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ మ్యాప్ కనుక చూస్తే ఈ విధంగా మనకి ఏంటంటే మైండ్ మ్యాప్ అనేది ఉంది. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా టెలిగ్రామ్ ఛానల్లో ఏంటంటే ఇది మీకు అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటినెంట్స్తో కనుక మనం స్టార్ట్ చేస్తే, ఓకేనా, కాంటినెంట్స్తో స్టార్ట్ చేస్తే సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని చెప్పేసి మనకేంటంటే ఒక థియరీ అనేది చెప్పడం జరిగింది. ఈ థియరీలో ఏం చెప్పారంటే, ఏవైతే కాంటినెంట్స్ ఉన్నాయో, ఇప్పుడైతే ఈ కాంటినెంట్స్ ఏవైతే 7 కాంటినెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా వేరు చోట్ల, అంటే వీటి మధ్య గ్యాప్స్ అనేవి ఉన్నాయి, వీటి మధ్య ఓషన్స్ కానివ్వండి, సీస్ కానివ్వండి ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా ఒకటే బాడీగా ఉండేవి. ఆ బాడీని మనం ఏమనే వాళ్ళం అంటే పాంజియా అనేవాళ్ళము అని చెప్పేసి మనం ఏంటంటే ఇక్కడ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో చెప్పడం జరిగింది. సో ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఎవరు చెప్పారంటే బై ఆల్ఫ్రెడ్ వెగనర్ ఇన్ ది ఇయర్ 1912. ఈయన ఏంటంటే మనకేంటంటే విత్ ప్రూఫ్స్ చెప్పడం జరిగింది. కానీ దానికంటే ముందు అబ్రహం అనే వ్యక్తి ఏం చేశారంటే ఇలా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ పర్టికులర్ విత్ ప్రూఫ్తో పాటు, అంటే ఈ విధంగా ఏ విధంగా ఉండొచ్చు, ఓకేనా, దీనికి రీజన్స్ ఏంటి, దీనికి పర్టికులర్గా ఏ విధంగా మనం ఏంటంటే చెప్పొచ్చు అని చెప్పేసి ఆల్ఫ్రెడ్ వెగనర్ ఇన్ ది ఇయర్ 1912 చెప్పారు. సో ఏ విధంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక చూస్తే ఏదైతే 225 మిలియన్ ఇయర్స్ ఒక మన ఎర్త్ వచ్చేసరికి ఈ విధంగా ఉండేది. అంటే ఒకే ల్యాండ్ మాస్గా, ఒకే బాడీగా మొత్తం అనేది ఉండేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అవునా. సో ఇక్కడ ఏదైతే ఆఫ్రికా అనిపిస్తుంది, ఇక్కడ నార్థన్ అమెరికా, సౌత్ అమెరికా, దీని తర్వాత ఇండియన్ ప్లేట్, దీని తర్వాత ఆస్ట్రేలియన్ ప్లేట్, అంటార్టికన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఏమయ్యాయి అంటే 2 పార్ట్స్గా, అంటే ఒకటే ల్యాండ్ మాస్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. ఏంటది? నార్దర్న్ సైడ్లో లొరేషియా అనేది ఉంది, కింద సదరన్ సైడ్లో గోండ్వానా ల్యాండ్ అనేది ఉంది. అండ్ దాంతో ఇక్కడ మీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైతే మన ఇండియన్ ప్లేట్ అనేది ఉందో, ఇక్కడ మన ఇండియన్ రీజన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మన ఇండియన్ రీజన్ వచ్చేసరికి గోండ్వానా ల్యాండ్లో పార్ట్. సో మన ఇండియన్ ప్లేట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి మూవ్ అవుతూ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. అంటే ఈ 2 ప్లేట్స్ అనేవి కొలైడ్ అవుతాయి. ఈ 2 ప్లేట్స్ అనేవి కొలైడ్ అయిన తర్వాత ఏదైతే నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఉందో, ఆ నార్త్ ఈస్టర్న్ పార్ట్లో, అంటే పైన నార్థన్ పార్ట్లో మనకేంటంటే హిమాలయాస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా హిమాలయాస్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియా, ఆస్ట్రేలియా, అంటార్టికా, ఇవన్నీ దీని తర్వాత ఇప్పుడు ఎర్త్ టుడే, అవునా. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే దీనికి ప్రూఫ్స్ ఏంటి, ఏ విధంగా ఇక్కడ ప్రూఫ్స్ చెప్పడం జరిగాయి అంటే, ఆల్ఫ్రెడ్ వెగనర్ ఏం చెప్పారంటే, ఏదైతే సదరన్ అమెరికాలో, అంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇవన్నీ కూడా జిగ్స్ ఆఫ్ ఇట్ అవుతున్నాయి. అంటే సౌత్ అమెరికాని కనుక మీరు తీసుకెళ్ళి ఆఫ్రికాలో ఇలాగా పుష్ చేస్తే ఇవి ఫిట్ అయిపోతాయి, అవునా. అండ్ దాంతోపాటు మన ఇండియన్ ప్లేట్ని ఇక్కడ తీసుకొస్తే ఇది ఫిట్ అయిపోతుంది, ఆస్ట్రేలియా ఇక్కడ ఫిట్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ ఏమవుతున్నాయి, జిగ్స్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ చూడండి, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, అంటార్టికా, ఆస్ట్రేలియా, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చోటికి కనుక మనం తీసుకొని రాగలిగితే ఇవి ఏమైపోతాయి, ఫిట్ అయిపోతున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఏవైతే ఫాసిల్స్ దొరుకుతున్నాయో, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రీజన్లో అంటే సౌత్ ఆఫ్రికాలో దొరికే ఫాసిల్స్ మన కంటిన్యూషన్, అవే ఫాసిల్స్ అనేవి మనకు సౌత్ అమెరికాలో దొరికే ఫాసిల్స్ అనేవి ఆఫ్రికాలో దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఆఫ్రికాలో దొరికేవి ఇండియాలో, దాంతోపాటు అంటార్టికాలో, ఇలాగ మనకేంటంటే మల్టిపుల్ ఫాసిల్స్ అనేవి, ఒకటే రకమైన ఫాసిల్స్ అనేవి మనకేంటంటే కనిపించడం జరుగుతుంది, అవునా. క్లియర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి దీనికి రీజన్స్ ఏంటి, ఈ విధంగా ఇది మూవ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఇది డ్యూ టు ద టైడల్ ఫోర్స్. సో టైడల్ ఫోర్స్ వల్ల అండ్ పోలార్ ఫ్లీయింగ్ ఫోర్స్ వల్ల ఉంటుంది అని చెప్పేసి ఆల్ఫ్రెడ్ వెగనర్ చెప్పారు. కానీ ఈ టైడల్ ఫోర్స్, పోలార్ ఫ్లీయింగ్ ఫోర్స్ వల్ల ఇంత డ్రాస్టిక్ చేంజెస్ అనేవి ఉండదు అని చెప్పేసి మనం ఏంటంటే తర్వాత కనుక్కున్నాం. కానీ
ఆల్ఫ్రెడ్ వెగ్నర్ చెప్పారు కాబట్టి ఇక్కడ మనం ఇది తీసుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటు డ్యూ టు డెవలప్మెంట్ ఆఫ్ కన్వెక్షన్ సెల్స్ అనేవి డెవలప్ అవ్వడం వల్ల ఇది ఫామ్ అయింది. వాట్ ఈస్ ద కన్వెక్షన్ సెల్స్ అంటే ఏదైతే మనం చూస్తాం కదా, ఇది మన ఎర్త్ కనుక తీసుకుంటే ఎర్త్ యొక్క క్రస్ట్, ఇవి కింద, ఇది డౌన్ పార్ట్. ఇక్కడ మనకేంటంటే హీట్ అనేది ఏమవుతుందంటే ఇలాగా మూవ్ అవుతూ ఉంటుంది, ఇలాగ పైకి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ ప్లేట్స్ చూసాం కదా ప్లేట్ టెక్టోనిక్ థియరీలో. సో ఇక్కడ మనకేంటంటే ఒక కన్వెక్షన్ సెల్ అనేది డెవలప్ అవుతుంది ఇలాగా. అంటే ఇక్కడ నుంచి ల్యాండ్ మాస్ అనేది ఏమవుతుంది, ఇలాగ పైకి వచ్చి మళ్ళీ దూరంగా మూవ్ అవుతూ ఉంటాయి. సో దీన్నే మనం ఏంటంటే కన్వెక్షన్ సెల్స్ అంటాం. అంటే దీనికి ఎవిడెన్సెస్ ఏం చెప్పారు ఆల్ఫ్రెడ్ వెగ్నర్, ఇది జిగ్సా ఫిట్ అవుతుంది, ఫాసిల్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి, అండ్ దాంతోపాటు ప్లేసర్ డిపాజిట్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. అవునా, క్లియర్. నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ డ్రిఫ్టింగ్. సో ఫోర్స్ ఆఫ్ డ్రిఫ్టింగ్ అంటే థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్, అంటే ప్లేట్ టెక్టానిక్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది అని చెప్పేసి మనకు మెకెన్జీ అండ్ పార్కర్ ఇన్ ద ఇయర్ 1967 చెప్పారు. ఈ ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏంటి అది కూడా మనం ఆల్రెడీ చూసాం. ఈ ప్లేట్ టెక్టానిక్స్లో ఏదైతే లిథోస్పియర్ ఉందో అది యాసినోస్పియర్ పైన గ్లైడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఏవైతే ప్లేట్స్ ఉంటాయో అవి ఎన్ని విధాలుగా ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఒకటి కన్వర్జెంట్, ఓకేనా, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ, ఇంకోటి వచ్చేసరికి డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ, ఇంకోటి ట్రాన్స్వర్స్ ప్లేట్ బౌండరీ. ఇందులో ఎర్త్ క్వేక్ అనేది ఎక్కడ వస్తుంది, ట్రాన్స్వర్స్ ప్లేట్ బౌండరీలో మనకి ఏంటంటే ఎర్త్ క్వేక్ అనేది వస్తుంది. ఓకేనా, డైవర్జెంట్ ప్లేట్ బౌండరీలో మనకి ఏమవుతుంది, ఒక న్యూ క్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే దీన్ని మనం కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ అంటాం. అండ్ అదే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీలో మనకేమవుతుంది, ఈ రెండు కూడా ఒకటే వైపు వస్తున్నాయి కాబట్టి ఈ రెండు ప్లేట్లలో ఏదైతే డెన్స్గా ఉంటుందో అది కిందికి వెళ్ళిపోతుంది, అది డిస్ట్రాయ్ అయిపోతుంది. దానివల్ల దీన్ని మనం డిస్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ అని చెప్పేసి అంటాం. అవునా, క్లియరా. అండ్ దాంతోపాటు కన్వెక్షన్ కరెంట్ థియరీ. సో కన్వెక్షన్ కరెంట్ థియరీ అనేది మనకు ఆర్థర్ హోమ్స్ గారు చెప్పారు. సో ఇది ఏవైతే కన్వెక్షన్ సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి కదా, సో ఇది మనకు ఆర్థర్ హోమ్స్ గారు చెప్పారు. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ చూసేసాం. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మన ఏదైతే మన కాంటినెంట్స్ ఉన్నాయో, ఓషన్స్ ఉన్నాయో వాటిని డిక్రీజింగ్ వైజ్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. సో ఏరియా వైజ్గా చూస్తే ఏషియా అన్నిటికంటే హైయెస్ట్ ఏరియా అనేది ఏషియాకు ఉంది. దాని తర్వాత ఆఫ్రికా, దాని తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్, ఆస్ట్రేలియా. దీని తర్వాత పాపులేషన్ బేస్గా చూస్తే పాపులేషన్లో కూడా ఏషియా, ఆఫ్రికా ఫస్ట్. ఏరియా వైజ్గా ఏషియా, ఆఫ్రికానే ఫస్ట్. పాపులేషన్ బేసిస్ పైన కూడా ఏషియా, ఆఫ్రికా ఫస్ట్. సో దాని తర్వాత యూరోప్ తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. సో ఇది కొంచెం మనం ఏంటంటే చూసుకోవాలి, బట్టి పట్టాల్సిందే, వేరేది ఏం లేదు. సో ఇక్కడ చూడండి మెరైన్ ట్రెంచ్. సో మారియానా ట్రెంచ్ ఏదైతే ఉందో అది ఎక్కడుంది, మనకు పసిఫిక్ ఓషన్లో ఉంది. ఇది అన్నిటికంటే డీపెస్ట్ పాయింట్. సో ఇక్కడ చూడండి ఓషన్స్ మనం ఆర్డర్లో కనుక అరేంజ్ చేస్తే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, పేసాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో పేసా, PAISA, పేసా అంటే హిందీలో డబ్బులు అని, అవునా. సో హిందీలో డబ్బులు అని చెప్పేసి దీన్ని అంటాం. సో పేసా, P ఫర్ పసిఫిక్ ఓషన్, A ఫర్ అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ అనేది ఎలా ఉంటుంది, మనకు S షేప్లో మనకేంటంటే ఉంటుంది. అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇండియన్ ఓషన్, దీని తర్వాత సదరన్ ఓషన్ అంటే అట్లాంటిక్ ఓషన్ వస్తుంది. అట్లాంటిక్ కదా, అంటార్క్టిక్. ఇది అట్లాంటిక్ అయిపోయింది కదా, అంటార్క్టిక్ ఓషన్. సదరన్, ఇక్కడ చూడండి అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్, మళ్ళీ సదరన్ ఓషన్. సో ఇది సదరన్ ఓషన్గానే తీసుకోండి, అట్లాంటిక్ అని చెప్పేసి మనం చెప్పలేము, ఓన్లీ సదరన్ ఓషన్. దీని తర్వాత ఆర్క్టిక్ ఓషన్. ఓకేనా, ఆర్క్టిక్, అంటార్క్టిక్ ఇది ఆర్క్టిక్, ఇది అంటార్క్టిక్. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏదైతే అట్లాంటిక్ ఓషన్ అనేది ఉందో ఇది బిజియెస్ట్ ఓషన్. ఎందుకు బిజియెస్ట్ ఓషన్, మీరు దీని యొక్క పొజిషన్ కనుక చూస్తే ఈ ఏదైతే అట్లాంటిక్ ఓషన్ అనేది ఉందో ఇది 4 కాంటినెంట్స్ మధ్య ఉంది. ఏంటది, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఇది యూరోపు, ఇది ఆఫ్రికా. అంటే 4 కాంటినెంట్స్ మధ్య ఈ ఓషన్ అనేది సిచ్యువేట్ అయి ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ట్రేడ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు నార్త్ అమెరికాకి ఆఫ్రికా నుంచి కొన్ని గూడ్స్ అనేవి నార్త్ అమెరికాకి వెళ్ళాలంటే ఇలా వెళ్తాయి అంటే ఎలా పడితే ఎలాగా. ఓకేనా, అంటే ఇక్కడ ట్రేడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద బిజియెస్ట్ ఓషన్. అండ్ దాంతోపాటు ఈ అట్లాంటిక్ ఓషన్లో మనకి ఏంటంటే సర్గాసో సీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎందుకు ఈ సర్గాసో సీకి మనం సర్గాసో అని నేమ్ ఇచ్చామంటే ఇక్కడ బ్రౌన్ ఆల్గే అని చెప్పేసి సర్గాసం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో సర్గాసం అనే బ్రౌన్ ఆల్గే అనేది మనకి ఏంటంటే కనిపిస్తుంది. ఇట్ ఈస్ సీన్ హియర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, అంటే ఈ బ్రౌన్ ఆల్గే ఏం చేస్తుందంటే ఒక చుట్టూ, ఓకేనా, ఒక ఎంక్లోజర్ని తయారు చేస్తుంది.
నార్మల్గా ఏంటంటే ఒక ఎంక్లోజర్ అనేది ల్యాండ్తో తయారవుతుంది, కానీ ఈ సర్గాజం అనే బ్రౌన్ ఆల్గే ఏం చేస్తుందంటే ఒక ఎంక్లోజర్ని తయారు చేస్తుంది. దానివల్ల దీన్ని మనం సర్గాసో సీ అంటాం. అండ్ ఇక్కడ ఎటువంటి ల్యాండ్ అనేది లేదు కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ బార్డర్లెస్ సీ. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఓషన్స్కి వద్దాం. ఓషన్స్లో కనుక మనం చూస్తే ఎలాగైతే కాంటినెంట్స్ అనేవి డ్రిఫ్ట్ అవుతాయో అదే విధంగా సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీ అనేది కూడా ఉంది. ఏంటి? సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ. సో ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీలో ఏమవుతుందంటే ఏవైతే మన ప్లేట్స్ ఉంటాయో, ఓకేనా, ఏవైతే మన ప్లేట్స్ ఉంటాయో ఆ రెండు ప్లేట్స్ అనేవి డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ అనేది ఉంటుందో మనకేమవుతుంది, మనకు ఇక్కడ ఏదైతే బయట అంటే ఇక్కడ గ్యాప్ ఏదైతే వస్తుందో ఆ గ్యాప్లో నుంచి లోపల ఉన్న మ్యాగ్మా అనేది బయటకు వచ్చి ఒక న్యూ ఫ్లోర్ని మనకేంటంటే ఇక్కడ క్రియేట్ అనేది చేయడం జరుగుతుంది. ఏదైతే కింద ఉన్న మ్యాగ్మా బయటకు వచ్చి న్యూ ఫ్లోర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఎలా తెలుస్తుంది, ఏ విధంగా మనకేంటంటే ఇక్కడ మనకు ఏదైతే సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఎలా కనుక్కున్నాం, ఇది మన సీ ఫ్లోర్ కనుక తీసుకుంటే అట్ సమ్ పాయింట్ ఇక్కడ వచ్చేసరికి ఆ డ్రిఫ్టింగ్ అనేది జరుగుతుంది. మనం ఏం చెప్పొచ్చు, ఒక ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఇక్కడ ఏదైతే పాయింట్ అనేది ఉందో ఆ పాయింట్ నుంచి సర్టెన్ డిస్టెన్స్ వరకు రైట్కి లెఫ్ట్కి మనం ఏవైతే ఫాసిల్స్ ఉన్నాయో వాటి యొక్క ఏజ్ చూస్తే ఒకటేలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొంచెం దూరం పోయే కొద్దీ మనకి ఏదైతే ఫాసిల్స్ యొక్క ఏజ్ అనేది ఉందో ఆ ఫాసిల్స్ యొక్క ఏజ్ అనేది పెరుగుతూ వెళ్ళింది. అంటే ఫస్ట్ శాంపుల్ కంటే సెకండ్ శాంపుల్ యొక్క ఏజ్ అనేది ఎక్కువ ఉంది. నెక్స్ట్ సెకండ్ కంటే థర్డ్ శాంపుల్ యొక్క ఏజ్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కున్నామంటే ఏదైతే ఈ ఓషన్ ఫ్లోర్ అనేది ఉందో ఇది మనకేంటంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే దీన్నే మనం మిడ్ ఓషనిక్ రిడ్జ్ అంటాం. అంటే ఇక్కడ ఒక రిడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ద ఏజ్ ఆఫ్ ఓషనిక్ రాక్ ఇంక్రీజెస్ యాజ్ యూ మూవ్ ఆన్ టు ద మిడ్ ఓషనిక్ రిడ్జ్. క్లియర్. ఇది ఎవరు చెప్పారు, ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ అనేది మనకు ఎవరు చెప్పారంటే హ్యారీ హెస్ మనకేంటంటే ఇన్ ది ఇయర్ 1962 సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఓషన్స్లో మనకేంటంటే ఎక్కువ రిలీఫ్ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మనం ప్రీవియస్గా ఏంటంటే మనకు అంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఓన్లీ మనం ఏంటంటే కాంటినెంట్ పైనే చూస్తూ ఉండడం వల్ల మనకంత తెలియకపోయింది. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఎప్పుడైతే కొంచెం టెక్నాలజీ అనేది డెవలప్ అయిందో మనుషులు ఈ వరల్డ్ వార్స్తో ఫ్రీ అనేది అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఓషన్స్లో ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి వెతకడం ట్రై చేశారు. అప్పుడు మనకేమో కనిపించాయంటే ఏవైతే అంటే ల్యాండ్ పైన ఎన్నైతే రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయో దానికంటే ఎక్కువ రిలీఫ్ ఫీచర్స్ మనకేంటంటే ఓషన్స్లో కనిపించడం జరిగింది. ఇది చాలా డైవర్స్గా ఉంది. సో ఏదైతే ఈ మిడ్ ఓషనిక్ రిడ్జ్ అనేది ఉందో ఈ రిడ్జ్ వచ్చేసరికి అన్నిటికంటే లాంగెస్ట్ రిడ్జ్ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే అట్లాంటిక్ ఓషన్లో కనిపిస్తుంది. సో దీన్నే మనం మిడ్ అట్లాంటిక్ ఓషన్ అంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకేంటంటే యూరోప్ అనేది ఉంది, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా. దీని మధ్య మనకేంటంటే ఇలాగా చాలా లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్ ఆర్ ద ఎర్త్. అంటే ఇది చాలా లెంత్లో ఉంటుంది అండ్ దాంతోపాటు చాలా విడ్త్లో ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమవుతుంది, సీ ఫ్లోర్ స్ప్రెడ్ అనేది అవుతూ ఉంది. అంటే ఇక్కడ మనకు ఇది చూడొచ్చు ఏ విధంగా ఉంది, అవునా. సో ఇది వచ్చేసరికి మిడ్ అట్లాంటిక్ ఓషన్లో మనకేంటంటే ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనేది బాగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ ద ఎర్త్. క్లియర్. సో సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనేది చూసాం. నెక్స్ట్ దాని తర్వాత ఏవైతే ఈ కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, కాంటినెంటల్ ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో బేసికలీ ఎప్పుడైనా మీరు బీచ్ కనుక వెళ్తే, ఓకేనా, బీచ్ చెన్నై బీచ్ కానివ్వండి, నెల్లూరు బీచ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, గోవా బీచ్ కానివ్వండి, అక్కడ వెళ్తే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంఫర్టబుల్ క్లోతింగ్లో చేంజ్ అయ్యి ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టిపై నుంచి వెళ్తారు. సో అలాగా కొంచెం నడుచుకుంటూ వెళ్తారు. సో దీన్ని మనం ఏమంటామంటే కోస్ట్. అంటే ఇక్కడ మట్టి ఉంది. నెక్స్ట్ ఈ కోస్ట్ నుంచి మనం ఎక్కడైతే నిలబడి ఆడుకుంటామో దాన్ని మనం ఏమంటామంటే అక్కడ మనకేంటంటే వాటర్ అనేది ఉంది. సో దాన్ని మనం కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం. అంటే ఇక్కడ వరకు మనం ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అట్ సమ్ పాయింట్ ఇంత దూరం కూడా కాదు, అట్ సమ్ పాయింట్ ఓన్లీ అట్ ద బిగినింగ్ మాత్రమే మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత కూడా మనకేంటంటే మెల్లిమెల్లిగా ఈ ఓషన్ యొక్క డెప్త్ లేదా సీ యొక్క డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అట్ సమ్ పాయింట్ ఒక సడన్ పాయింట్లో ఏమవుతుందంటే
ఈ ఓషన్ యొక్క డెప్త్ అనేది చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్లోప్‌గా ఉంది. చాలా ఏముంది స్లోప్ ఉంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నెమ్మదిగా ఏమైంది ఇది స్లోప్ అనేది లేదా ఈ ఓషన్ యొక్క డెప్త్ అనేది నెమ్మదిగా ఇంక్రీజ్ అయింది. దీన్నే మనం ఏమంటాం కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం. ఈ కాంటినెంటల్ షెల్ఫ్‌లో ఏమైతాయి ఏవైతే రివర్స్ కానివ్వండి అవన్నీ కూడా ఏం చేస్తాయంటే వాటి దగ్గర ఏవైతే మినరల్స్ ఉంటాయో అన్నిటిని ఇక్కడ మనకేంటంటే డ్రైన్ అనేవి చేయడం జరుగుతాయి. అండ్ దాంతో పాటు ఏదైతే పెట్రోలియం అనేది ఉందో ఆ పెట్రోలియం కూడా మనకేంటంటే ఈ కాంటినెంటల్ షెల్ఫ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది ఇలాగా ఎక్కువ స్లోప్ అనేది వచ్చేస్తుందో, ఎక్కువ డెప్త్ అనేది వస్తుందో దాన్ని మనం కాంటినెంటల్ స్లోప్ అంటాం. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే కాంటినెంటల్ స్లోప్ ఉంది. సో, కాంటినెంటల్ స్లోప్‌లో ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో, మినరల్స్ ఉంటాయో అవి ఏమైతాయి కొద్దిగా స్లైడ్ అవుతూ ఉంటాయి. స్లైడ్ అవుతూ అట్ సమ్ పాయింట్ అవి ఏమైపోతాయంటే పైలప్ అయిపోతాయి. అట్ సమ్ పాయింట్ అవేమైతాయి పైలప్ అయితాయి. సో, ఆ పైలప్ అయిన ప్లేస్‌ని అంటే అవి ఒక చోట చేరుకున్న ప్లేస్‌ని మనం ఏమంటామంటే కాంటినెంటల్ రైజ్ అంటాం. సో, అర్థమైందా? కోస్ట్, కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, కాంటినెంటల్ రైజ్. నెక్స్ట్ ఈ ఓషన్‌లో మనకు ఎటువంటి రిలీఫ్ ఫీచర్స్ ఉంటాయి అవి కూడా చూద్దాం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు కాంటినెంటల్ షెల్ఫ్‌లో మనం పెట్రోలియం ఎక్స్ట్రాక్ట్ అనేది చేసాం. సో, స్టార్ట్ ఆఫ్ ఓషన్ బేసిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ అన్నిటికంటే వైడెస్ట్ కాంటినెంటల్ షెల్ఫ్ మనకెక్కడ కనిపిస్తుందంటే సైబేరియన్ షెల్ఫ్‌లో కనిపిస్తుంది. ఇది అప్రాక్సిమేట్‌గా మనకు 120 కిలోమీటర్స్ విడ్త్‌తో ఉంటుంది. అంటే కోస్ట్ నుంచి కాంటినెంటల్ స్లోప్ వరకు దీని యొక్క డిస్టెన్స్ అనేది 120 కిలోమీటర్స్. నెక్స్ట్ అన్నిటికంటే తక్కువ కాంటినెంటల్ షెల్ఫ్ వచ్చేసరికి మనకు సౌత్ అమెరికన్ వెస్ట్ కోస్ట్‌లో మనకు కనిపిస్తుంది. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇది వచ్చేసరికి కాంటినెంటల్ స్లోప్. సో, కాంటినెంటల్ షెల్ఫ్ యొక్క స్లోప్ అనేది తక్కువ ఉంటుంది కాంటినెంటల్ స్లోప్ కంటే. సో, ఇక్కడ స్లోప్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ ఏవైతే ఆ పర్టిక్యులర్ థింగ్స్ అనేవి కాంటినెంటల్ స్లోప్‌లో మూవ్ అయ్యాయో అవన్నీ కూడా ఒక చోట పైలప్ అయితాయి. దాన్నే మనం కాంటినెంటల్ రైజ్ అంటాం. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైనా కూడా కొండలు గనక ఓషన్ లోపల ఉంటే దాన్ని మనం సీ మౌంట్ అంటాం. సీ మౌంట్. నెక్స్ట్ ఈ కొండలే కొంచెం హైట్‌లో తక్కువ ఉంటే దాన్ని మనం అబెస్సల్ హిల్స్ అంటాం. దీన్ని మనం ఏమంటాం అబిసల్ హిల్స్. అండ్ ఈ సీ మౌంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇరోజనల్ ఫీచర్స్ వల్ల ఇవి కట్ అయిపోతాయి ఇలాగా. ఇవి కట్ అయిపోతే వీటిని మనము గియోట్స్ అంటాం. సో, గియోట్స్ ఆర్ ఫ్లాట్ టాప్డ్ సీ మౌంట్స్. సో, సీ మౌంట్స్‌కి ఫ్లాట్ టాప్ గనక ఉంటే దాన్ని మనం గియోట్ అంటాము. అర్థమైందా? సో, దీస్ ఆర్ ద రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఓషన్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకేంటంటే దాంతో పాటు ఇక్కడ మనం ఏదైతే చూసాం గదా! ఇప్పుడు ఒక సీ మౌంట్ అనేది ఉంది. సో, సీ మౌంట్ అనేది ఏమైంది? కట్ అయ్యి ఇలా ఫార్మ్ అయింది. గియోట్‌గా ఫార్మ్ అయింది. సో, ఎప్పుడైతే ఇది గియోట్‌గా ఫార్మ్ అయిందో దాంతో పాటు ఈ సీ మౌంట్‌గా ఉన్నప్పుడు లేదా గియోట్‌గా ఉన్నప్పుడు దీని చుట్టూ ఏమైతాయంటే కోరల్స్ అనేవి ఫార్మ్ అయితాయి. దీని చుట్టూ ఏమైతాయి? కోరల్స్ అనేవి ఫార్మ్ అయితాయి. అట్ సమ్ పాయింట్ ఏంటంటే కొన్ని ఇరోజనల్ ఫీచర్స్ వల్ల ఈ సీ మౌంట్ లేదా ఈ గ్యోట్ మొత్తం పూర్తిగా ఏమంటే ఇది లేకపోవచ్చు. ఓకేనా? పూర్తిగా లేకపోవచ్చు. లాస్ట్‌కి మనకు ఏం మిగులుతాయంటే ఏవైతే ఈ రింగ్ అనేది ఉందో అంటే ఈ రింగ్ ఆఫ్ కోరల్స్ ఉన్నాయో ఇది మాత్రమే మనకేంటంటే లాస్ట్‌కి మిగలడం అనేది జరుగుతుంది. సో, దీన్నే మనం ఏమంటామంటే దీస్ ఆర్ నోన్ యాస్ అటోల్స్. ఓకే. ఇట్ ఈస్ ఎ మైనర్ రిలీఫ్ ఫీచర్. సో, దీన్ని మనం అటోల్ అంటాం. సో, సీ మౌంట్, గ్యోట్ చుట్టూ ఇలా మనకేంటంటే కోరల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సీ మౌంట్స్ ఈ గ్యోట్స్ అనేవి వెళ్ళిపోయినా కూడా ఏవైతే కోరల్స్ ఉంటాయో ఇవి అలాగే ఉంటాయి. వీటిని మనం అటోల్ అంటాం. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం కోరల్స్ చూద్దాం. కోరల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ గనక చూస్తే ఇవి మనకు కోరల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ మీరు ఇమేజెస్‌లో చూడొచ్చు. సో, ఈ కోరల్స్ గనక చూస్తే దీస్ ఆర్ సీ ఆర్గానిజమ్స్. ఇవి సీ ఆర్గానిజమ్స్. దే ఆర్ ఆల్సో నోన్ యాస్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ. వీటిని మనం రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ. ఇవి ఎలా ఉంటాయంటే దీస్ లివ్ ఇన్ ఎ సింబయోటిక్ రిలేషన్‌షిప్ విత్ జూజాంథెలే ఆల్గే. జూజాంథెలే ఆల్గేతో సింబయోటిక్ రిలేషన్‌షిప్‌లో ఉంటాయి. అవునా? సో, ఈ కోరల్స్ ఏం చేస్తాయంటే ఈ జూజాంథెలే ఆల్గేకి మనం ఏం చెప్పొచ్చు ఒక ప్లేస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. ఒక సెక్యూర్డ్ హోమ్‌ని ప్రొవైడ్ చేస్తాయి. ఇన్ ద రెస్పాన్స్ అంటే దానికి హెల్ప్ చేయడం కోసం ఈ జూజాంథెలే ఆల్గే ఏం చేస్తాయి కోరల్స్‌కి ఏంటంటే ఫుడ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, దాన్ని మనం సింబయోటిక్ రిలేషన్‌షిప్ అంటాం. దీస్ ఎగ్జిస్ట్ ఇన్ కాలనీస్. ఇవన్నీ కూడా కాలనీలో ఎగ్జిస్ట్ అయితాయి. నెక్స్ట్ దీని తర్వాత ఈ కోరల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. ఇవి ఫ్రెష్ వాటర్‌లో అస్సలు బ్రతకలేవు. వీటికి సలైన్ వాటరే కావాలి. వీటికి ఏం కావాలి? సలైన్ వాటర్. అంటే అంటే అంతా కూడా సలైన్ కాదు. ఎక్కడైతే ఈ ఓషన్స్ రివర్స్ ఫ్రెష్ వాటర్‌ని క్యారీ చేసే ఓషన్స్‌లో
సాల్ట్ వాటర్ అనేది ఉంటుంది. 2 మిక్స్ అవుతాయో దాని చుట్టుపక్కల మనకేంటంటే ఇవి కనిపించడం జరుగుతుంది. కెనాట్ సర్వైవ్ ఇన్ ఫ్రెష్ వాటర్. వీటికి సన్‌లైట్ అనేది కావాలి. సో, సన్‌లైట్ కావాలి అంటే ఏదైతే వాటర్ అనేది ఉందో అది కొంచెం క్లియర్‌గా ఉండాలి. ఎందుకు? వాటర్ అనేది క్లియర్‌గా లేకపోతే అందులో డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, మడ్ కానివ్వండి అది ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? సన్‌లైట్ అనేది కిందికి రీచ్ కాలేదు. ఇవి బ్రతకలేవు. అందుకే వీటికి క్లియర్ వాటర్ కావాలి. అండ్ టెంపరేచర్ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చుయేట్ అవ్వకూడదు. 30-35 డిగ్రీసే ఉండాలి. అండ్ అన్నిటికంటే చాలా చాలా పెద్ద కోరల్ రీఫ్ ఏంటి అంటే మనకు గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఇది ఎక్కడుంది? ఆస్ట్రేలియా. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కోరల్ రీఫ్. క్లియర్? సో, కోరల్స్. నెక్స్ట్ దాని తర్వాత కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి? వెన్ వాటర్ ఈస్ టూ వార్మ్ అంటే ఏదైతే వాటర్ అనేది ఉందో అది సమ్ రీజన్స్ వల్ల వార్మ్‌గా అయిపోతే, వేడిగా అయిపోతే, వేడవ్వడం ఏంటి? ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఉందో దానివల్ల ఆ వాటర్ అనేది వార్మ్‌గా అయిపోతే మనం ఏమంటాం? కోరల్ బ్లీచింగ్‌కి హెల్ప్ అవుతుందంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కోరల్స్ ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుందో, ఏవైతే వీటిపైన జూజాంతలే ఆల్గే ఉంటాయో వాటిని పుష్ చేసేస్తాయి. ఎందుకు? ఇక వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఎందుకు? వాటర్ అనేది వార్మ్ అయింది. వీళ్ళు చనిపోయే ఛాన్స్ ఉంది. అందుకోసం వాటి సర్వైవల్ కోసం ఏం చేస్తాయంటే అవి చేసడం జరుగుతుంది. సో, లివింగ్ ఇన్ దేర్ టిష్యూస్. సో, టిష్యూస్ కాజింగ్ ద కోరల్స్ టర్న్ కంప్లీట్‌లీ వైట్. సో, ఈ విధంగా కోరల్స్ అనేవి ఇంతకుముందు కలర్‌ఫుల్‌గా ఉండే కోరల్స్ ఇప్పుడు ఏమవుతాయి ఇక్కడ మీరు చూడొచ్చు. ఆరెంజ్ కలర్‌లో, పింక్ కలర్‌లో ఉండే కోరల్స్ సడెన్‌గా ఏమైపోతాయి? వైట్ కలర్‌లో చేంజ్ అయిపోయాయి. ఎందుకు చేంజ్ అయ్యాయి? ఇక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువైంది కాబట్టి. దీన్నే మనం కోరల్ బ్లీచింగ్ అంటాం. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ గనక చూస్తే వాల్కెనోస్‌లో గనుక మనకొస్తే ఇక్కడ మనకు 4 టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ ఉంటాయి. సిండార్ వాల్కెనో, కాంపోజిట్ వాల్కెనో, షీల్డ్ వాల్కెనో అండ్ క్యాడర్ వాల్కెనో. సో, ఇక్కడ మీరు చూస్తే సిండార్ వాల్కెనో మనకు 4 టైప్స్ ఉంటాయి. అందులో కాంపోజిట్ వాల్కెనో మనకేంటంటే ఇందులో ఏదైతే లావా ఉంటుందో, సో, లావా, మాగ్మా రెండు వేరు వేరే కాదు. ఓకేనా? ఎప్పుడైతే లోపల గనక ఉంటే దాన్ని మనం మాగ్మా అంటాం. బయటికొస్తే దాన్ని మనం ఏమంటాం? లావా అంటాం. సో, లావా అనేది కాంపోజిట్ వాల్కెనో మనకేంటంటే మోస్ట్ విస్కస్‌గా ఉంటుంది. అండ్ దాంతో పాటు స్టీప్‌గా ఉంటుంది. మోస్ట్ విస్కస్ ఉంటుంది, స్టీప్ ఉంటుంది. నెక్స్ట్ షీల్డ్ వాల్కెనోలో మనకేంటంటే లో విస్కాసిటీ ఉంటుంది. సో, షీల్డ్ వాల్కెనోలో ఎలా ఉంటుంది? విస్కాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఎప్పుడైతే విస్కాసిటీ అనేది తక్కువగా ఉంటుందో మనకేమవుతుంది? అది ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలదు. సో, దానివల్ల మనకేమవుతుంది? ఏదైతే ఓషన్స్ అంటే ఈ వాల్కెనో నుంచి బయటకొచ్చే మాగ్మా ఎక్కువ చోట స్ప్రెడ్ అవుతుంది. ఒక మంచి ల్యాండ్ మాస్‌ని ఏంటంటే క్రియేట్ అనేది చేయడం జరుగుతుంది. అవునా? సో, ఇక్కడ మీరు చూస్తే బసాల్టిక్ లావా ఏదైతే ఉందో, సో, దానివల్ల మనకేంటంటే హువాయి రీజియన్‌లో మనకి ఈ బసాల్టిక్ లావా అనేది కనిపించడం జరుగుతుంది. సో, ఇది కూడా లో విస్కాసిటీతో మనకేంటంటే ఉండడం అనేది జరిగింది. క్లియరా? ఓకే. నెక్స్ట్ దీని తర్వాత క్లాడర్ వాల్కెనో ఈస్ ద మోస్ట్ ఎక్స్‌ప్లోసివ్ వాల్కెనో. ఇది ఏం చేస్తుంది? ఒకవేళ అది కొన్ని సార్లు ఏంటంటే లోపలనే మనకేంటంటే ఎక్స్‌ప్లోడ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఏదైతే యాసిడిక్ విస్కస్ ఏదైతే ఉంటుందో, ఓకేనా? విస్కస్ ఏదైతే ఉంటుందో సో, అదొచ్చేసరికి యాసిడిక్‌గా ఉంటుంది. విస్కస్ లావా ఏదైతే ఉంటుందో అది యాసిడిక్‌గా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏదైతే నాన్ విస్కస్ లావా అనేది ఉంటుందో అది ఎలా ఉంటుంది? బేసిక్‌గా ఉంటుంది. సో, ఎందుకు విస్కస్‌గా ఉంది ఇది? సో, ఏదైనా ఒక లావా అనేది ఎక్కువ విస్కస్‌గా ఉంది అంటే హై విస్కాసిటీ ఎందుకుంటుందంటే అందులో సిలికా కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సిలికా కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ విస్కాసిటీ తక్కువుంటే సిలికా కంటెంట్ అనేది తక్కువున్నట్టు. అర్థమైందా? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏదైతే మాగ్మా అనేది ఉందో, అది మాగ్మా అనేది బయటికి ఏ విధంగా వస్తుందని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. సో, ఏదైతే మాగ్మా అనేది ఉందో, సో, ఇది బయటికి రావడానికి లోపల ఏంటంటే చాలా ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. సో, ఇది బయటికి రావడానికి చాలా చాలా ట్రై అనేది చేస్తూ ఉంటుంది. సో, ట్రై అనేది చేస్తున్నప్పుడు దానికి ఎక్కడైనా కానివ్వండి, క్రాక్స్ గనక కనిపిస్తే, ఎక్కడ క్రాక్స్ కనిపిస్తే అక్కడ అదేమవుతుంది, అక్కడి నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. సో, ఇలా బయటికొచ్చింది. ఇక్కడ మనకేంటంటే మనకి ఏమైంది, ఇక్కడ ఇది పూర్తిగా బయటికి అంటే అర్త్ పైకి రావడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. సో, ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడే ఒక ల్యాండ్ మాస్‌ని ఏంటంటే క్రియేట్ చేస్తుంది. సో, దాన్ని మనం సిల్ అంటాం. నెక్స్ట్ ఇలాగ ఒక మష్రూమ్ లాగా ల్యాండ్ మాస్‌ని క్రియేట్ చేస్తే దాన్ని మనం లాకోలిత్ అంటాం. నెక్స్ట్ అదే విధంగా ఒక మనం ఏం చెప్పొచ్చు, ఒక ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఇలాగ గనక చేస్తే దాన్ని మనం బాథోలిత్ అంటాం. నెక్స్ట్ ఇదొచ్చేసరికి మాగ్మా చాంబర్. సో, ఇక్కడ మాగ్మా చాంబర్ ఉంది. ఇక్కడి నుంచి బయటికి రావడానికి దారి అనేది ఉంది. సో, ఇక్కడ మీరు గనక చూస్తే ఈ వాల్కెనోని మనం ఇది ఏమంటాం? దిస్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద వాల్కెనో. సో, దిస్ ఈస్ క్రియేటర్ ఆఫ్ ద వాల్కెనో. సో, ఇక్కడ నుంచి ఈ వాల్కెనో ఎరప్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఏదైతే ఈ మాగ్మా అనేది ఉందో బయటికి రిలీజ్ అయ్యి లావాగా చేంజ్ అవుతుంది. సో, లావాగా చేంజ్ అయిన తర్వాత ఇదేమవుతుంది, ఇలాగా
దీనిపైన పడి ఫ్లో అవుతుంది. సో, ఫ్లో అవుతూ, అవుతూ ఏమవుతుంది? ఒక లేయర్‌ని ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ కొన్ని వందల, వేల సంవత్సరాల తర్వాత ఈ వాల్కనో అనేది మళ్ళీ ఏమవుతుంది? ఎరప్ట్ అవుతుంది. మళ్ళీ దీనిపైన ఒక లేయర్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఈ విధంగా ఏమవుతుందంటే లేయర్స్‌గా మనకేంటంటే ఇక్కడ ఫార్మ్ అవుతుంది. సో, ఇలాగ మనకేంటంటే రాక్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అంటే ఇక్కడి నుంచి ఏదైతే మాగ్మా అనేది బయటికొచ్చిందో అది లావాగా చేంజ్ అయ్యి ఈ మన ఎర్త్ పైన పడింది. ఎర్త్ పైన పడిన తర్వాత అదేమైంది? రాక్స్‌గా చేంజ్ అయింది. సో, ఏదైతే వాల్కెనిక్ ఎరప్షన్ ద్వారా ఫార్మ్ అయిన రాక్స్‌ని మనం ఏమంటామంటే దీస్ ఆర్ నోన్ యాస్ ఇగ్నియస్ రాక్స్. వీటిని మనం ఏమంటాం? రాక్స్. ఇగ్నియస్ రాక్స్. సో, రాక్స్‌కొచ్చాము ఇప్పుడు. సో, వీటిని మనం ఏమంటాం? ఇగ్నియస్ రాక్స్. దీస్ ఆర్ ఫార్మ్డ్ వెన్ మాగ్మా కూల్స్ అండ్ సోలిడిఫైస్. సో, మాగ్మా ఏదైతే ఉందో అది బయటికి వచ్చి లావాగా మారుతుంది. లావాగా మారిన తర్వాత అదేమవుతుంది? సాలిడిఫై అవుతుంది. సాలిడిఫై అయితే దాన్ని మనం ఇగ్నియస్ రాక్స్ అంటాం. సో, ఇగ్నియస్ రాక్స్‌లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్, ఎక్స్‌ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. సో, ఇంట్రూసివ్ అంటే ఏంటి? ఏదైతే లోపలే సాలిడిఫై అవుతుందో అంటే ఇక్కడ మీరు చూస్తే సిల్లులో గూడా మనకేమైంది? మాగ్మా అనేది బయటికొచ్చింది. ఓకేనా? కానీ ఇది లోపలనే ఉండిపోయింది. సో, ఇక్కడ సాలిడిఫై అయింది కాబట్టి ఇట్ ఈస్ యాన్ ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. అదే బయటికొస్తే ఎక్స్‌ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. అర్థమైందా? సో, ఇక్కడ చూడొచ్చు ఇంట్రూసివ్ సోలిడిఫైస్ ఇన్‌సైడ్స్. దీని తర్వాత ఎక్స్‌ట్రూసివ్ వచ్చేసరికి సోలిడిఫైస్ ఔట్‌సైడ్స్. నెక్స్ట్ దీని తర్వాత ప్లూటోనిక్ బాడీస్ అంటే ఇక్కడ మనకేంటంటే బాథోలిత్, లాకోలిత్, ఫాకోలిత్, సిల్, డైక్, స్పైక్ ఇవన్నీ కూడా ఫార్మ్ అయితాయి. సో, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్. సో, సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకేంటంటే సెడిమెంట్స్‌గా లేయర్స్‌గా ఫార్మ్ అయితాయి. సో, సెడిమెంట్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ అండ్ ట్రాన్స్‌పోర్టెడ్. సో, ఏవైతే మనం చూసామో ఇంతకుముందు మనం చెప్పాం గదా! ఒకసారి ఎరప్షన్ అనేది అయింది. ఎరప్షన్ అయిన తర్వాత ఇది ఒక లేయర్ ఫార్మ్ చేసింది. మళ్ళీ ఇంకొక లేయర్, మళ్ళీ ఇంకొక లేయర్, మళ్ళీ ఇంకొక లేయర్. అంటే ఈ విధంగా లేయర్స్ గనక ఫార్మ్ అయితే దాన్ని మనం సెడిమెంటరీ రాక్స్ అంటాం. అంటే ఇక్కడ సెడిమెంట్స్ అనేవి ఒకదానిపైన ఒకటి ట్రాప్ అనేవి అవుతుంటాయి. సో, ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇగ్నియస్ రాక్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సెడిమెంటరీ రాక్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా సెడిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో, అక్కడొక స్టోన్, అక్కడొక స్టోన్, అక్కడొక స్టోన్. అంటే ఇది ఒకటే రకమైన ఓకేనా? ఒకటే రకమైన స్టోన్స్‌తో కానివ్వండి, ఒకటే రకమైన మెటీరియల్‌తో మేడ్ కాలేదు. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెడిమెంట్స్ కానివ్వండి, లేయర్స్ కానివ్వండి, ఈ సెడిమెంటరీ రాక్ అనేది మేడ్ అయింది. కానీ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో మీరు చూస్తే ఇగ్నియస్ రాక్ అనేది ఎలా ఉంది? చాలా యూనిఫార్మ్‌గా ఉంది. సో, ఇది మాగ్మాని కూల్ చేసిన తర్వాత ఇది ఫార్మ్ అయింది. నెక్స్ట్ సెడిమెంట్స్ ఆర్ బ్రోకెన్, ట్రాన్స్‌పోర్టెడ్ అండ్ డిపాజిట్. సో, సెడిమెంట్స్ ఏమైతాయి? బ్రోక్ అవుతాయి. ట్రాన్స్‌పోర్ట్ అంటే లేయర్స్‌గా బ్రేక్ అయ్యి ట్రాన్స్‌పోర్ట్ అయితాయి. నెక్స్ట్ దే ఎగ్జిస్ట్ ఇన్ లేయర్స్ ఆర్ స్ట్రాటా. ఇన్ సెడిమెంటరీ కాంపాక్షన్ టేక్స్ ప్లేస్. అంటే ఏదైతే సెడిమెంటరీ రాక్స్‌లో మనకేమవుతాయి? ఈ కాంపాక్షన్ అనేది అవుతుంది. అంటే ఒకదానిపైన ఒకటి లేయర్‌గా ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఫాసిల్స్ కనిపిస్తాయి. ఫాసిల్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫాసిల్స్ అనేవి మనకు ఏ రాక్‌లో కనిపిస్తాయంటే సెడిమెంటరీ రాక్‌లో. నెక్స్ట్ ఈ సెడిమెంటరీ రాక్స్ యొక్క టైప్స్ గనక చూస్తే ఫార్మ్డ్ మెకానికల్లీ ఫార్మ్ అయ్యే సెడిమెంటరీ రాక్స్. సో, అందులో ఎగ్జాంపుల్ సాండ్ స్టోను, లైమ్ స్టోను, షేల్. ఆర్గానికల్లీ ఫార్మ్ అయ్యేవి చాక్, లైమ్ స్టోను, కోల్. కెమికల్‌గా మనకు లైమ్ స్టోన్, హేలైట్. సో, అన్నిట్లో మనకేంటంటే లైమ్ స్టోన్ కనిపిస్తుంది. అవునా? ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం ఇగ్నియస్‌కి ఇక్కడ చూడండి. యెస్. ఇగ్నియస్ రాక్స్‌కొచ్చేసరికి గబ్రు, గ్రానైట్, బసాల్ట్, ప్యూమైట్. సో, ఇక్కడ చూడండి గబ్రు, గ్రానైట్, బసాల్ట్, ప్యూమైట్. సో, ఇవి 4 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. ఓకేనా? క్లియర్? సో, ఇవి టైప్స్ కూడా చూసాం. నెక్స్ట్ మెటమార్ఫిక్ రాక్. సో, మెటమార్ఫిక్ రాక్ అంటే ఏం కాదండి. ఏదైతే ఇగ్నియస్ రాక్స్ ఉన్నాయో లేదా సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయో వీటిపైన మనము పీవీటీ చేంజెస్ గనక చేస్తే అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఈ చేంజెస్ గనక చేస్తే దాన్ని మనం ఏమంటాం? అక్కడి నుంచి మనకేమవుతుందంటే దానికి మెటమార్ఫసిస్ వచ్చి అంటే ఆ స్టోన్ యొక్క మెటమార్ఫసిస్ వచ్చి మనకేమవుతుంది? మెటమార్ఫిక్ రాక్‌గా చేంజ్ అనేది అవుతుంది. సో, ఫార్మ్డ్ వెన్ రీక్రిస్టలైజేషన్ చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. రీక్రిస్టలైజేషన్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ మెటీరియల్స్ వితిన్ ద ఒరిజినల్ రాక్. సో, ఏవైతే ఒరిజినల్ రాక్స్ ఉన్నాయో ఏంటవి? ఇగ్నియస్, సెడిమెంటరీ. వీటి యొక్క రీక్రిస్టలైజేషన్, రీఆర్గనైజేషన్ వల్ల ఇది మనకు ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ పైన మనం ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ చేంజెస్ చేస్తే మనకు మెటమార్ఫిక్ రాక్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, ఇందులో టైప్స్ గనక చూస్తే థర్మల్, డైనమిక్ రాక్స్ అనేవి కనిపిస్తాయి. సో, దీస్ థర్మల్ మెటమార్ఫిక్ రాక్స్ అనేవి మనకి ఎలా ఫార్మ్ అవుతాయి? సడన్ టెంపరేచర్ చేంజ్ వల్ల. అదే డైనమిక్ వచ్చేసరికి సడన్ కెమికల్ చేంజ్ వల్ల మనకేమంటే ఇవి ఫార్మ్ అనేది అవ్వడం జరుగుతుంది. అవునా?
క్లియరా? నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మనకు టైప్స్‌లో గనక చూస్తే దీనికి మనం చెప్పాం గదా! ఏదైతే ఇక్కడ చూడండి ఇగ్నియస్‌కి సెడిమెంటరీ రాక్ పైన మనం మెటమార్ఫోసిస్ పీవీటీ చేంజెస్ గనక చేస్తే మనకు మెటమార్ఫిక్ రాక్స్ అనేవి ఫార్మ్ అయితాయి. అంటే ఎప్పుడైతే మీరు లైమ్‌స్టోన్ తీసుకొని లైమ్‌స్టోన్ అనేది ఏంటి? ఇంతకుముందే చూసాం. ఇదొక సెడిమెంటరీ రాక్ కావచ్చు, ఇగ్నియస్ రాక్ కావచ్చు. దాంతో పాటు మెటమార్ఫిక్ రాక్ గూడా అవుతుంది. అవునా? సో, ఏదైతే సెడిమెంటరీ యొక్క లైమ్‌స్టోన్ తీసుకున్నామో, ఆ సెడిమెంటరీ లైమ్‌స్టోన్ తీసుకొని ఇందులో ప్రెషర్ వాల్యూమ్ చేంజెస్ గనక చేంజ్ చేస్తే మనకి ఏమవుతుంది? మార్బల్‌గా ఇది కన్వర్ట్ అవుతుంది. ఇది మెటమార్ఫిక్ రాక్‌గా కన్వర్ట్ అవుతుంది. అలాగే షేల్. సో, షేల్ అనేది తీసుకొని ఇందులో ప్రెషర్ వాల్యూమ్ చేంజెస్ గనక చేస్తే ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ పీవీటీ చేంజెస్ చేస్తే స్లేట్ అవుతుంది. అదేవిధంగా శాండ్ స్టోన్ సో శాండ్ స్టోన్ అనేది ఏమవుతుంది క్వార్ట్జైట్గా చేంజ్ అవుతుంది. అదే గ్రనైట్ అనేది గ్నీస్ అవుతుంది. గ్రానైట్ విల్ చేంజ్ ఇంటూ గ్నీస్. ఓకేనా? సో ఇవి క్లియర్. మనం ఇది చూసాం. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనకేంటంటే టైడ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అది కూడా మనం చూద్దాం. ఓకేనా? సో ఎప్పుడైతే ఎర్త్, మూన్, సన్ ఒకటే లైన్లో వస్తాయో సో ఇక్కడ చూడండి అర్త్ ఏం చేస్తుంది? అర్త్‌కి కూడా ఒక గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటు మూన్‌కి కూడా ఒక గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. సన్‌కి కూడా గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుంది. సో వీటికి ఇండివిడ్యువల్ గ్రావిటేషనల్ పుల్స్ ఉంటాయి కాబట్టే అండ్ సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టే మన ఎర్త్ అనేది ఒకటే స్టేషనరీ ఆర్బిట్‌లో మూవ్ అవుతుంది. అలా లేకపోతే ఇది ఎప్పుడో బయటికి డ్రిఫ్ట్ అయిపోయేది. అవునా? బయటికి డ్రిఫ్ట్ అయిపోతే మన పని కూడా అయిపోయేది. సో ఇక్కడ మనకేంటంటే ఈ గ్రావిటేషనల్ పుల్స్ వల్ల మనకేమవుతాయంటే ఇక్కడ టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూస్తే సన్ అనేది ఏం చేస్తుంది? ఎర్త్‌ని లాగుతుంది. ఎర్త్‌ని తన వైపు లాగుతుంది. మూన్ కూడా ఏం చేస్తుంది? ఎర్త్‌ని తన వైపు లాగుతుంది. అండ్ ఇక్కడ ఎర్త్‌కి కూడా ఒక గ్రావిటేషనల్ పుల్ ఉంది కాబట్టి వీటిని కూడా లాగుతూ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే ఇవి ఒకరినొకరిని పుల్ చేస్తూ ఉంటాయో ఇక్కడ మనకేమైతాయి? ఎర్త్ పైన ఏదైతే వాటర్ అనేది ఉంటుందో, ఎక్కడైతే పుల్లింగ్ అనేది ఎక్కడుంటుందో అక్కడ మనకు హై టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పుల్లింగ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనకు హై టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీన్ని కాంపెన్సేట్ చేయడం కోసం మన ఎర్త్ ఏం చేస్తుందంటే ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్‌ని అప్లై అనేది చేస్తుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఇక్కడ అండ్ ఇక్కడ ఈ 2 చోట్ల మనకేంటంటే హై టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎర్త్ పైన ఎంతైతే వాటర్ ఉందో అంతే ఉంది. ఎక్స్‌ట్రా వాటర్ ఏమి బయట ఔటర్ స్పేస్ నుంచి రావడం లేదు కదా! అంటే ఏదైతే ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిందో, ఇక్కడ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయితే అట్ సమ్ పాయింట్ వాటర్ లెవెల్ అనేది డిక్రీజ్ అవ్వాలి. అంటే ఈ పైన అంటే పై పోర్షన్ ఏదైతే ఉందో అక్కడ వాటర్ లెవెల్ అనేది ఏమైంది? డిక్రీజ్ అయింది. సో ఇక్కడ మనకు లో టైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? లో టైడ్ అనేది ఫామ్ అనేది అవుతుంది. క్లియరా? సో ఇలా ఉన్నప్పుడు మనకేంటంటే హై టైడ్స్, లో టైడ్స్ కనిపిస్తాయి. అండ్ ఒకవేళ పొజిషన్స్ అనేవి మారినా అంటే ఓకేనా? ఇక్కడ సన్ ఉన్నా, ఇక్కడ ఎర్త్ ఉన్నా, ఇక్కడ మూన్ ఉన్నా కూడా పొజిషన్స్ అనేవి చేంజ్ అయినా కూడా మనకేమైతాయంటే ఇలాగా హై టైడ్స్, లో టైడ్స్ ఇంత కాదు మళ్ళీ ఓకేనా? హై టైడ్స్, లో టైడ్స్ అనేవి మనకేంటంటే ఫామ్ అనేవి అవుతాయి. సేమ్ అదే కాన్సెప్ట్. అవునా? సేమ్ అదే కాన్సెప్ట్. ఇక్కడ సన్ అనేది తన వైపు లాగుతుంది. ఎర్త్ అనేది తన వైపు, మూన్ అనేది తన వైపు లాగుతుంది. మనకేమవుతాయి? ఇక్కడ సన్ అనేది లాగుతున్నాడు కాబట్టి సన్ పుల్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు పుల్లింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఇక్కడ కూడా మనకేంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ మనకు హై టైడ్స్, ఇక్కడ మనకు లో టైడ్స్ అనేవి కనిపించడం జరుగుతాయి. ఓకేనా? కనిపించడం జరుగుతాయి. సో ఇక్కడ చూడండి ఏదైతే హై టైడ్స్ ఉన్నాయో లేదా లో టైడ్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తే ఏదైతే వీటి యొక్క టైం గనక చూస్తే ఇవి అప్రాక్సిమేట్‌గా ప్రతి 12 గంటలకి ఒక హై టైడ్, ఒక లో టైడ్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 2 హై టైడ్స్, 2 లో టైడ్స్ మనకు 24 గంటల విత్ ఇన్ 24 అవర్స్ అండ్ 50 మినిట్స్ 24 గంటల 30 నిమిషాల్లో మనకేంటంటే 2 హై టైడ్స్, 2 లో టైడ్స్ కనిపిస్తాయి. అంటే ఒక హై టైడ్‌కి, ఒక
లో టైడ్కి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది? ఇక్కడ మనకు వచ్చేసరికి 6 అవర్స్, 4తో డివైడ్ చేస్తే 4 1 జా 4, దీని తర్వాత 4 2 జా 8, సో 6 అవర్స్ 12 మినిట్స్. అదే ఒక హై టైడ్‌కి ఒక లో టైడ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక హై టైడ్ వస్తుంది. అంటే ఒక హై టైడ్‌కి ఇంకొక హై టైడ్‌కి మధ్య డిస్టెన్స్ టైమ్ డిఫరెన్స్ ఎంత? 12 అవర్స్ 25 మినిట్స్. సో, ఈ విధంగా మనకేంటంటే హై టైడ్స్, లో టైడ్స్ అనేవి రావడం జరుగుతాయి. అవునా? సో, ఇక్కడితో మన ఏదైతే సెషన్ అనేది ఉందో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ నేనేంటంటే ఒక చిన్న పాయింట్ అనేది అడ్రస్ చేయబోతున్నాను. ఏంటది అంటే, సో, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ పర్మార్ ఎస్ఎస్‌సి యొక్క కంటెంట్ అనేది మీరు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా ఇష్యూస్ అనేవి వస్తాయి. సో, ఇక్కడ చూడండి నేనేంటంటే సార్ యొక్క పూర్తి వీడియో అనేది ఓకేనా? నేను నా యూట్యూబ్ ఛానల్‌లో అక్కడ సార్ వెబ్‌సైట్ నుంచి లేదా యూట్యూబ్ ఛానల్ నుంచి డౌన్‌లోడ్ చేసి, నా యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసి, నేను అది చేస్తే తప్పు. బట్ నేనేం చేస్తున్నాను, ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో, ఆ ఇమేజెస్ అనేది తీసుకొని, కంటెంట్ అనేది తీసుకొని, నేను నా యొక్క వాయిస్‌తో నేనేంటంటే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నాను. కంటెంట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఇమేజెస్ అనేవి మనకేంటంటే సార్‌వి యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనం కొద్దిగా ఏంటంటే సార్ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ ఎటువంటి కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అనేది జరగడం లేదు. ఓకేనా? జరగడం లేదు. సో, ఇక్కడ ఒకవేళ మీరు జరుగుతున్నట్లు ఫీల్ అయినా కూడా అందరికీ నేనైతే సారీ అనేది చెప్తున్నా. ఓకేనా? సో, ఇక్కడేంటంటే నేను చేయడానికి ఉద్దేశ్యం ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసే నేనిది చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హావ్ ఎ గ్రేట్ డే అహెడ్.